స్వీట్ తినాలనిపిస్తే పండగ కానీ, అకేషన్ కానీ రావాలంటారా? ఈ రోజుల్లో అలాంటివి ఏదీ లేదండి. చాలా సింపుల్‌గా మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. కానీ చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానితో లోపల అనేది పిండి ముద్దలాగా ఉండిపోతుంది. నా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు పక్కాగా సూపర్ టేస్టీగా వస్తాయి జామున్ అనేవి. ఏ మాత్రం గట్టిపడకుండా నోట్లో వెన్నలా కరిగిపోయేలాగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్‌తో మనము ఇలా జామున్ చేస్తే ఇక్కడ చూపించిన విధంగా స్ట్రక్చర్ అండ్ టేస్ట్‌తో చాలా ఈజీగా చేసేయొచ్చు. దానికోసం ఒక ప్యాకెట్ జామున్ అయితే తీసుకున్నాను. ఎంటీఆర్ జామున్‌ని. అందులో నేను మిల్క్‌ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ అనేది యాడ్ చేయకండి. బాగా మెదిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి మెదిపి మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వండి. అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి బాగా చేతిలో ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెదిపి మనకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. మెయిన్‌గా క్రాక్స్ వస్తే మనకు జామున్ అనేవి మెత్తబడిపోతాయి. దీనికి పక్కా కొలతలతో చూపిస్తున్నాను. మీకు మెజర్మెంట్ కావాలంటే 200 గ్రామ్స్ వరకు షుగర్ అనేది పడుతుంది. లేదంటే ఇక్కడ చూపించిన గ్లాస్ వరకు పంచదారని తీసుకొని అదే గ్లాస్‌తో ఒక్క గ్లాస్ నిండా వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో కొద్దిగా యాలక్కాయలను అలాగే మీ ఇంట్లో ఉంటే కొద్దిగా సాఫ్రాన్ అదే అండి కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. కాకపోతే కాస్త పాకం అనేది జిగురు కన్సిస్టెన్సీ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అన్ని బాల్స్ని కూడా చేసేసుకున్నాను. నేను ఒక మీడియం సైజులో చేసుకున్నాను. ఒక 25-30 వరకు అయితే నాకైతే అయ్యాయి. ఆ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనము ఆయిల్కి సరిపడా బాల్స్ అనేవి వేసేసుకోవాలి. ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చిన్న మంట పైన చాలా నెమ్మదిగానే మనం వీటిని వేయించాలి. అటు ఇటు స్లోగా టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే మాత్రం టర్న్ చేయకూడదు. ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదు మాకు వేయగానే తొందరగా వచ్చేసాయి రావాలి, తొందరగా కలర్ రావాలి అంటే మాత్రం అవి పైన మాత్రమే నానతాయండి. లోపల మొత్తం పిండి ముద్దలాగే ఉంటాయి. ఇలా చిన్న మంట పైన మనము వేయించామనుకోండి లోపలి వరకు బాగా గోలుతాయి. కాబట్టి మనకు అరగంటలోనే జామున్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ కూడా చేసేసుకొని రెడీగా ఉన్న పాకంలోకి వీటిని వేసేసుకోవడమే. గోరువెచ్చగా ఉండాలి పాకం కూడా. మనం వేసుకున్న బాల్స్ కూడా జామున్ బాల్స్ కూడా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఒక అరగంట తర్వాత మూత తెరిచి చూడండి. పాకం అంతా కూడా జామున్కి పట్టేసింది. నేను ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాతే చూపిస్తున్నాను. ఇలా చేస్తే మీకు గంటలు గంటలు రోజు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అరగంటలోనే ఇంత సింపుల్గా లోపలి వరకు అసలు ఏం మాత్రం పిండి ముద్దలాగా లేకుండా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. నా మాట కాదండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా ఒప్పుకుంటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఇంకేదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకి చాలా సింపుల్గా తీసుకొస్తాను. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.